గుడ్ మార్నింగ్ గైస్, మైసెల్ఫ్ సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. ఈరోజు నేను మీకు జీకే అండ్ జిఎస్ సంబంధించిన క్వశ్చన్స్ రైల్వే ఎగ్జామినేషన్స్ కానీ, ఎస్ఎస్సి కానీ, బ్యాంకింగ్ కానీ, ఈవెన్ డిఆర్డిఓ ఎంటీఎస్ కానీ ప్రతి ఒక్కదానికి యూజ్ అవుతాయి. సో ప్లీజ్ గో త్రూ ద క్వశ్చన్స్ ఏవైతే ఇవ్వడం జరిగిందో. సో ఆల్రెడీ నేను పార్ట్ 7 వరకు చెప్పాను. ప్లీజ్ గో త్రూ పార్ట్ 8 నుంచి మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో లెట్ us see exactly what are the questions have been given. ఇక్కడ చూసినట్లయితే మనకి 421 క్వశ్చన్, విచ్ ఈజ్ డిస్టింక్టివ్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ యాంజియోస్పర్మ్. ఏది ఈ విధంగా డిస్టింక్టివ్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ యాంజియోస్పర్మ్ అంటే ఇక్కడ కన్సీల్డ్ సీడ్స్ అనేది మనం చూసినట్లయితే ఇది వన్ టైప్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ అని చెప్పుకోవచ్చు. యాంజియోస్పర్మ్కి ఎగ్జాంపుల్గా మనం గుర్తుంచుకోవాలి, దట్ ఈస్ కన్సీల్డ్ సీడ్స్ అనమాట. అదేవిధంగా నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇన్ ద ప్లాంట్ కింగ్డమ్ ఫర్న్స్ అండ్ ఫర్న్ అలైజ్ బిలాంగ్ టు విచ్ గ్రూప్ అంటే ఈ విధంగా ప్లాంట్ కింగ్డమ్స్లో ఈ ఫర్న్స్ కానీ ఫర్న్ అలైస్ కానీ ఎలాంటి గ్రూప్ సంబంధించినవి అంటే టెరిడోఫైటా అని మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ పి అనేది సైలెంట్, టెరిడోఫైటా అనేది గుర్తుంచుకోండి. డాష్ ఈజ్ ద స్టడీ ఆఫ్ యాన్షియంట్ ప్లాంట్స్ లైక్ మోజెస్ దట్ గ్రో ఇన్ మాయిస్ట్ హ్యూమిడ్ ఎన్విరాన్మెంట్స్. బ్రయాలజీ అనేది ఈజ్ ద స్టడీ ఆఫ్ యాన్షియంట్ ప్లాంట్స్ గురించి మరియు మోజెస్ దట్ గ్రో ఇన్ మాయిస్ట్ హ్యూమిడ్ ఎన్విరాన్మెంట్స్లో ఈ విధంగా ఈ ప్లాంట్స్ అనేది బ్రయాలజీ అని ఆ యొక్క స్టడీ అని చెప్పుకోవచ్చు అన్నమాట. అలాంటి ప్లాంట్స్ యొక్క స్టడీని బ్రయాలజీ అంటారు. విచ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ ట్రూ అబౌట్ యాంజియోస్పర్మ్ అంటే ఇక్కడ యాంజియోస్పర్మ్కి సంబంధించిన ఏ స్టేట్మెంట్ ట్రూ కాదంటే కానిఫెర్స్, సైకాడ్స్ అండ్ జింకో ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ యాంజియోస్పర్మ్ అనేది మాత్రము ట్రూ కాదు. దేర్ ఆర్ వేరియస్, మీకు ఆప్షన్స్లో వేరియస్ ఇచ్చింటాడు అనమాట, కానీ దాంట్లో మాత్రం ఏది కాదు అంటే ఈ కానిఫర్స్ కానీ, సైకాడ్స్ కానీ, జింకోస్ అని ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అని ఇవ్వడం జరిగింది. దే ఆర్ నాట్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ యాంజియోస్పర్మ్ అనమాట. అదేవిధంగా ఆల్గే ఆర్ యూస్ఫుల్ ఫర్ హ్యూమన్ కైండ్ బికాస్ దే హెల్ప్ టు క్రియేట్ మోర్ అనమాట. సో ఇక్కడ ఆల్గే అనేది చాలా యూస్ఫుల్ ఫర్ హ్యూమన్ కైండ్, ఎందుకంటే హెల్ప్ టు క్రియేట్ మోర్ అనమాట. దే హెల్ప్ టు క్రియేట్ మోర్ అని చెప్పి మనం తెలుసుకోవచ్చు. సో ఆల్గే ఆర్ యూస్ఫుల్ ఫర్ మ్యాన్ కైండ్ బికాస్ దే హెల్ప్ టు క్రియేట్ మోర్ ఆక్సిజన్ అనమాట. ఈ ఆల్గే అనేది మొత్తం అన్ని ఆక్సిజన్ అనేది క్రియేట్ చేయడానికి హెల్ప్ చేస్తుందన్నమాట. విచ్ ప్లాంట్ ఈజ్ బ్రయోఫైట్ అంటే ఈ మోజ్ అనేది వన్ టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ బ్రయోఫైట్ అని మనం గుర్తుంచుకోవచ్చు. అదేవిధంగా క్రిప్టోగమే అంటే ఇది నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అని చెప్పుకోవచ్చు. ఇది వన్ టైప్ ఆఫ్ ప్లాంట్, దీనికి ఫ్లవర్స్ అనేవి రావు, క్రిప్టోగామే అని చెప్పుకోవచ్చు. లెగ్యూమినస్ ప్లాంట్స్ రిప్లెనిష్ ద సాయిల్ బై ద ప్రెజెన్స్ ఆఫ్ రైజోబియం అనమాట. ఇక్కడ లెగ్యూమినస్ ప్లాంట్స్ అనేది రిప్లెనిష్ ద సాయిల్ బై ద ప్రెజెన్స్ ఆఫ్ రైజోబియం అని గుర్తుంచుకోండి. ఇలాంటి ప్లాంట్స్ అన్నీ రిప్లెనిష్ ద సాయిల్ బై ద ప్రెజెన్స్ ఆఫ్ రైజోబియం ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రెడ్ ఆల్గే ఆర్ జనరల్లీ ఫౌండ్ ఇన్ వాటర్ బాడీస్ అనమాట. ఇక్కడ రెడ్ ఆల్గేస్ అనేది జనరల్లీ ఎక్కడ మనం చూడొచ్చు అంటే వాటర్ బాడీస్లో మనం ఈ విధంగా రెడ్ ఆల్గే అనేది చూడొచ్చు. విచ్ ప్లాంట్ గ్రూప్ హ్యాస్ హిడెన్ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ అంటే ఇక్కడ దెర్ ఆర్ 3 టైప్స్ అనమాట. ఇవన్నీ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ అనేది దీంట్లో దాగి ఉంటాయన్నమాట. బ్రయోఫైటా, థాలోఫైటా, టెరిడోఫైటా ఇవన్నీ 3 ఏంటంటే దే ఆర్ హిడెన్ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ అని మనం సో ఇలాంటి హిడెన్ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్గా మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ద టైప్ ఆఫ్ ఫ్రూట్ ఆబ్టైన్ ఫ్రమ్ ఏ మల్టీ క్యాపిలరీ అపోకార్పస్ జెనోషియం ఈజ్ అంటే ఇది అగ్రిగేట్ అని మనం తెలుసుకోవచ్చు. ఇది అగ్రిగేట్ అనేది మనం చూసినట్లయితే టైప్ ఆఫ్ ఫ్రూట్ ఆబ్టైన్ ఫ్రమ్ ఏ మల్టీ క్యాపిలరీ అపోకార్పస్ జైనోషియం. సో అగ్రిగేట్ నుంచి మనకి ఈ విధంగా మనకి ఎగ్జాంపుల్ అనేది చూడొచ్చు. ద టాలెస్ట్ అండ్ థిక్కెస్ట్ టైప్ ఆఫ్ గ్రాస్ ఏందిరా అంటే మనకు తెలుసు బాంబూ స్టిక్స్ అనేది వన్ టైప్ ఆఫ్ గ్రాసే. దే ఆర్ ద టాలెస్ట్ అండ్ ద థిక్కెస్ట్ టైప్ ఆఫ్ గ్రాస్గా గుర్తుంచుకోండి. ఏ స్పోర్ ప్రొడ్యూసింగ్ ప్లాంట్ ఈజ్ బ్రెడ్ మోల్డ్. బ్రెడ్ మోల్డ్ అనేది వన్ టైప్ ఆఫ్ స్పోర్ ప్రొడ్యూసింగ్ ప్లాంట్ అని గుర్తుంచుకోవాలి. ద మెంబర్స్ ఆఫ్ ఫెయోఫైసై
ఆర్ కామన్లీ కాల్డ్ ఆల్గే బ్రౌన్ అనమాట. ఏవైతే ఈ విధంగా మెంబర్స్ ఆఫ్ 505K ఆర్ కామన్లీ కాల్డ్ బ్రౌన్ ఆల్గే అని చెప్పుకోవచ్చు. విచ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ పారాసైటిక్ ఆల్గే అంటే, పారాసైటిక్ అంటే ఏదైతే వేరే వాడి మీద డిపెండ్ అయి ఉంటుందో వాటన్నిటిని పారాసైటిక్ అంటారు. సో పారాసైటిక్ ఆల్గే ఎగ్జాంపుల్ ఏంట్రా అంటే సిఫాలిరస్ అనేది చూసినట్లయితే ఇది వన్ టైప్ ఆఫ్ పారాసైటిక్ ఆల్గే అని గుర్తుంచుకోండి, సిఫాలిరస్. ఇన్ కంప్యూటర్స్ ద డేటా ఈజ్ స్టోర్డ్ ఇన్ విచ్ ఫామ్ అంటే కంప్యూటర్లో డేటా అనేది దట్ ఈజ్ స్టోర్డ్ ఇన్ బైనరీ ఫామ్ అనమాట. అంటే 0 and 1 కాంబినేషనే బైనరీ డిజిట్ అని చెప్పుకోవచ్చు. విచ్ ఆర్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఏ పిక్చర్ ఫైల్ ఆన్ ఏ కంప్యూటర్ అంటే వాట్ ఆర్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ ఏ పిక్చర్ ఫైల్ అనేది చూసినట్లయితే మనము జేపీజీ ఫార్మాట్లో చూడొచ్చు, పిఎన్జీ ఫార్మాట్లో చూడొచ్చు, అదేవిధంగా టీఐఎఫ్ ఫార్మాట్లో కూడా మనము ఈ కంప్యూటర్లో మనం చూడొచ్చు అనమాట. ఒక బిట్ అనేది దేని యొక్క కాంబినేషన్ అంటే బైనరీ డిజిట్ యొక్క కాంబినేషన్ అని మనం తెలుసుకోవచ్చు. విచ్ కమాండ్ ఈస్ కాల్డ్ యాజ్ 3 finger సెల్యూట్ ఇన్ కంప్యూటర్స్. 3 finger సెల్యూట్ లేదా బూటింగ్కి మనము ఏది యూజ్ చేస్తామంటే Ctrl Alt Delete అనమాట. కంప్యూటర్లో 3 finger సెల్యూట్ లేదా ఈ విధంగా రీబూటింగ్ చేయడానికి Ctrl Alt Delete అనేది మనం ప్రెస్ చేయాల్సి ఉంటుందన్నమాట. విచ్ కమాండ్ ఈజ్ నాట్ యూజ్ టు స్విచ్ ఆఫ్ ద కంప్యూటర్ అంటే హిబర్నేట్ అనేది ఈజ్ నాట్ యూజ్ టు స్విచ్ ఆఫ్ కంప్యూటర్ అనమాట. ఇక్కడ ఈ కమాండ్ అనేది నాట్ యూజ్ టు స్విచ్ ఆఫ్ ద కంప్యూటర్, షట్ డౌన్ అనేది యూజ్ చేస్తారనమాట, నాట్ ఫర్ ద హిబర్నేట్ అనమాట. బూటింగ్ ద సిస్టమ్ మీన్స్ లోడింగ్ ద ఆపరేటింగ్ సిస్టమ్ అనమాట. ఎప్పుడైతే కంప్యూటర్ ఆన్ చేస్తామో అది బూట్ అవుతుందన్నమాట. ఆ బూటింగ్ ఏమంటారంటే లోడింగ్ ద ఆపరేటింగ్ సిస్టమ్ అని మనం తెలుసుకోవచ్చు. ఇన్ఫర్మేషన్ ఇన్ ఏ కాంబినేషన్ ఆఫ్ గ్రాఫిక్స్, టెక్స్ట్, సౌండ్, వీడియో అండ్ యానిమేషన్ ఈజ్ కాల్డ్ మల్టీమీడియా అంటారు. సో ఇన్ఫర్మేషన్ అనేది ఒక కాంబినేషన్ ఆఫ్ గ్రాఫిక్స్ కానీ, టెక్స్ట్ కానీ, సౌండ్ కానీ, వీడియో మరియు యానిమేషన్ కానీ ఇవన్నీ ఏంటంటే మల్టీమీడియా అని మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ రిక్వైర్డ్ టు బూట్ ఏ కంప్యూటర్ అనమాట. ఒక కంప్యూటరు స్విచ్ ఆన్ కావడానికి ఏది కంపల్సరీ అవసరం అంటే ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది చాలా అవసరం అవుతుంది. అదేవిధంగా వాట్ ఈజ్ యూస్ టు ప్రొటెక్ట్ ఆబ్జెక్ట్స్ ఇన్ కంప్యూటర్ సిస్టమ్ ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ మోర్ కంప్లీట్ ప్రొటెక్షన్ స్కీమ్ అంటే ఏదైనా కంప్యూటర్ని ఎనిమీస్ నుంచి కాపాడడానికి వీ మస్ట్ హ్యావ్ ద పాస్వర్డ్స్ అనమాట. సో ఈ విధంగా కంప్యూటర్ సిస్టమ్కి కంపల్సరీ పాస్వర్డ్స్ అనేది ఉండాలి. ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ దీస్ పాస్వర్డ్స్ మనలో ఉన్న ఈ డేటా అంతా దొంగిలించబడతాయి అన్నమాట. అదేవిధంగా ఐకాన్స్ ఆర్ పిక్చర్ కమాండ్ అనమాట. ఈ ఐకాన్స్ అనేది పిక్చర్ కమాండ్ అని మనం గుర్తుంచుకోవచ్చు. డాష్ మేనేజెస్ ద కంప్యూటర్ రిసోర్సెస్ అంటే ప్రోగ్రామ్స్ అనేది మేనేజెస్ ద కంప్యూటర్ రిసోర్సెస్ అని చెప్పుకోవచ్చు. టు ఫైండ్ అండ్ లోడ్ ఏ ఫైల్ దట్ హ్యాస్ బీన్ సేవ్డ్ ఆన్ ఏ కంప్యూటర్. మామూలుగా ఏదైనా డాక్యుమెంట్స్ని కనుక్కోవడానికి కానీ ఈ విధంగా టు లోడ్ ఏ ఫైల్ వీ మస్ట్ సెలెక్ట్ ద ఓపెన్ అనేది మనం డాక్యుమెంట్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది ఏదైనా సేవ్డ్ ఫైల్ ఓపెన్ చేయడానికి. విచ్ ఆఫ్ ద గివెన్ ఆప్షన్స్ ఈజ్ యూజ్డ్ అంటే ఇక్కడ మనము కమాండ్ అనేది ఆప్షన్స్ మనం యూజ్ చేస్తామన్నమాట. ద ఓవరాల్ క్యాపబిలిటీస్ ఆఫ్ CCT ఆర్ అండర్స్టూడ్ బై ఆల్ బికాస్ ఆఫ్ కంప్యూటర్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ టూల్స్ అనమాట. ఇక్కడ ఓవరాల్ క్యాపబిలిటీస్ ఆఫ్ CCT అనేది చూసినట్లయితే ఆర్ అండర్స్టూడ్ బై ఆల్ బికాస్ కంప్యూటర్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ టూల్స్ ఇన్ విచ్ గ్రాఫిక్స్, డిజిటల్ ఫోటోస్ అండ్ స్కాన్డ్ ఇమేజెస్ ఆర్ typically stored with extensions such as BMP, PNG, JPG, TIF, GIF అంటే ఇవన్నీ మనము వన్ టైప్ ఆఫ్ బిట్ మ్యాప్ అని మనం తెలుసుకోవచ్చు. సో ఇవన్నీ గ్రాఫిక్స్ అనమాట. సో డిజిటల్ ఫోటోస్ అండ్ స్కాన్డ్ ఇమేజెస్ని మనం ఈ విధంగా స్టోర్ చేయడాన్ని బిట్ మ్యాపింగ్ అంటారు. టుడే కంప్యూటర్స్ ఆర్ సీన్ పర్సనల్ యాక్సెసరీ, పోర్టబుల్, పవర్ఫుల్ అండ్ సింపుల్ టు ఆపరేట్ అనమాట. ఈ కంప్యూటర్స్ అనేది మొబైల్ ఈజ్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ కంప్యూటర్ అని మనం తెలుసుకోవచ్చు. సో దెర్ ఆర్ వేరియస్ యూసేజ్ ఆఫ్ దీస్ కంప్యూటర్స్ అని మనం గుర్తుంచుకోవాలి. విచ్ ఈజ్ ఏ మాడిఫైయర్ కీ అంటే దెర్ ఆర్ కంట్రోల్, షిఫ్ట్, ఆల్ట్ ఇవన్నీ మూడు మనము మాడిఫైయర్ కీ అని మనం తెలుసుకోవచ్చు.
కంట్రోల్ కానీ షిఫ్ట్ కానీ ఆల్ట్ కానీ సింగిల్గా దాని ఫంక్షన్ అనేది లేదు. మనము వేరే వేరే ఫంక్షన్స్కి మనం యూజ్ చేస్తే వాటిని మనము మాడిఫై అనేది చేయడం జరుగుతుంది. సో దీస్ ఆర్ నోన్ యాజ్ మాడిఫైయింగ్ కీస్ అని మనం గుర్తుంచుకోండి. వాట్ డస్ ఇన్ఫర్మేషన్ బికమ్స్ ఆఫ్టర్ ఇన్పుట్ ఇంటూ ఎ కంప్యూటర్ అంటే ఇక్కడ ఏదన్నా మనం ఇన్పుట్ అనేది ఇన్ఫర్మేషన్ అనేది మనము ఫీడ్ చేసిన తర్వాత అది కంప్యూటర్లోకి వెళ్తానట్లనే అది ఇన్ఫర్మేషన్ కాస్త డేటా అనేది మారపడుతుంది అనమాట. సో దట్ డైరెక్ట్లీ కన్వర్ట్స్ ఫ్రమ్ ఇన్ఫర్మేషన్ టు డేటా అని మనం తెలుసుకోవచ్చు. కట్ కాపీ పేస్ట్ ఆప్షన్స్ ఆర్ ఫౌండ్ ఇన్ విచ్ మెనూ అంటే ఈ విధంగా కట్ కానీ కాపీ కానీ పేస్ట్ కానీ మనము మెనూలో చూసినట్లయితే ఎడిట్ మెనూలో మనం ఇవన్నీ మనం చూడొచ్చు. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎక్స్టెన్షన్ యూజ్డ్ ఇన్ కంప్యూటర్ అంటే ఇక్కడ డాక్, ఎక్స్ఎల్ఎస్, FAT32, HTML ఇవన్నీ ఏంటంటే ఇక్కడ మనము ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అయితే విచ్ ఇస్ నాట్ ద వన్ అంటే FAT32 అనేది మాత్రం ఇక్కడ మనము కాదనమాట. డాక్, XLS, HTML ఈ మూడు అయితే FAT32 ఈజ్ నాట్ ఎ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎక్స్టెన్షన్ యూజ్డ్ ఇన్ కంప్యూటర్స్. వాట్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సేవ్డ్ యాజ్ ఎ యూనిట్ కాల్డ్ అంటే దట్ ఈస్ ఫైల్ అనమాట. సో దిస్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సేవ్డ్ యాజ్ ఎ యూనిట్ ఈజ్ నోన్ యాజ్ ఫైల్ అని చెప్పుకోవచ్చు. ఫోల్డర్ అనేది ఏంటంటే ఆర్గనైజ్డ్ ఫైల్స్ కెన్ బి స్టోర్డ్ ఇన్ ఫోల్డర్ అనమాట. ఏవైనా నీకు వర్డ్ డాక్యుమెంట్స్ కానీ ప్రతి ఒక్కటి ఒక ఆర్గనైజ్డ్ ఫైల్స్ అనేది మనం ఈ విధంగా ఫోల్డర్స్లో సేవ్ చేసుకోవచ్చు అని చెప్పుకోవచ్చు అనమాట. ఆల్ ద మెషినరీ అండ్ ఎక్విప్మెంట్ ఆఫ్ కంప్యూటర్ ఆర్ కాల్డ్ అంటే ఏవైతే మెషినరీ ఉన్నాయో అదేవిధంగా ఎక్విప్మెంట్ ఆఫ్ కంప్యూటర్ ఉన్నాయో దే ఆర్ ఆల్ నోన్ యాజ్ వాట్ అంటే హార్డ్వేర్ అని మనం తెలుసుకోవచ్చు. వాట్ ఈజ్ ద టైప్డ్ సబ్మిటెడ్ ఆర్ ట్రాన్స్మిటెడ్ డేటా కాల్డ్ ఇన్ ఏ కంప్యూటర్ సిస్టమ్ అంటే వాట్ ఎవర్ ద డేటా వీఆర్ టైపింగ్ అండ్ వీఆర్ గివింగ్ ఇట్ బై ఎనీథింగ్, బై స్కానింగ్ ఆర్ బై గివింగ్ ఇమేజెస్ ఆర్ బై గివింగ్ దిస్ ఆర్ ఆల్ ఇన్పుట్ అని మనం తెలుసుకోవచ్చు. ఇన్స్ట్రక్షన్స్ టు కంప్యూటర్ ఆర్ గివెన్ త్రూ ఇన్పుట్ యూనిట్ అనమాట. మనం ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తామో ఆ ఇన్పుట్ యూనిట్ ఎగ్జాంపుల్ మనకి ఈ కీబోర్డ్ అనేది వన్ టైప్ ఆఫ్ ఇన్పుట్ యూనిట్ యాజ్ వెల్ యాజ్ మౌస్ కూడా వన్ టైప్ ఆఫ్ ఇన్పుట్ యూనిట్గానే మనం చెప్పుకోవచ్చు. కంట్రోల్ యూనిట్ ఈస్ కాల్డ్ విచ్ ఆఫ్ ద కంప్యూటర్ అంటే నర్వ్ సెంటర్ ఆర్ బ్రెయిన్ అనమాట. ఇక్కడ ఏదైతే కంట్రోల్ యూనిట్ ఉందో దిస్ ఈజ్ ఎ నర్వ్ సెంటర్ అని చెప్పుకోవచ్చు, లేదా బ్రెయిన్ ఆఫ్ ద కంప్యూటర్ కూడా మనం చెప్పుకోవచ్చు. విచ్ ఇండియన్ ఐటీ ఎక్స్పర్ట్ ఈస్ కాల్డ్ అంటే ద ఫాదర్ ఆఫ్ ద పెంటియం ప్రాసెసర్ ఎవరు అంటే ఇక్కడ ఐటీ ఎక్స్పర్ట్ మనం చూసినట్లయితే ఆనంద్ చంద్రశేఖర్ అనే అతను ఈ విధంగా ద ఫాదర్ ఆఫ్ పెంటియం ప్రాసెసర్గా మనం గుర్తుంచుకోవాలి. సో హీ ఈజ్ నోన్ యాజ్ ఐటీ ఎక్స్పర్ట్ ఆనంద్ చంద్రశేఖర్. హీ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ పెంటియం ప్రాసెసర్ అనమాట. హీ హ్యాడ్ క్రియేటెడ్ ద పెంటియం ప్రాసెసర్. విచ్ ప్రాసెస్ రెఫర్స్ టు ద స్టార్టింగ్ అప్ ఆఫ్ ఎ కంప్యూటర్ అండ్ ద బూటింగ్ అనమాట. ఏ ప్రాసెస్ అనేది ఈ విధంగా స్టార్టింగ్ అప్ ఆఫ్ ఎ కంప్యూటర్ కానీ బూటింగ్ కానీ చెప్పుకోవచ్చు అంటే ఇది మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే దీన్నే మనము స్టార్టింగ్ ఆఫ్ ఎ కంప్యూటర్ని మనము బూటింగ్ కూడా మనం తెలుసుకోవచ్చు. ఫస్ట్ ఏషియన్ సిటీ టు హాస్ట్ సమ్మర్ ఒలింపిక్స్ 2020 ఈజ్ అంటే టోక్యోలో మనం చూసినట్లయితే ఈ విధంగా మనకు జరగాల్సింది కానీ ఇక్కడ మనకి టోక్యోలో ఇక్కడ జరగలేదు. నెక్స్ట్ ఇయర్ అనేది 2021లో అని జరగబోతుంది. హూ ఈజ్ ద ఫస్ట్ ఇండియన్ ఫీమేల్ అంప్యూటీ టు క్లైమ్ మౌంట్ ఎవరెస్ట్ అంటే అరుణిమా సిన్హా అనే అతను ఆమె తన కాలు అనేది లేదనమాట, ఒక కాలు అయినా కూడా తను ఈ విధంగా మౌంట్ ఎవరెస్ట్ని క్లైమ్ చేసిందని మనం తెలుసుకోవచ్చు. మొట్టమొదటి ఫీమేలు ఈ విధంగా కాలు లేకపోయినా కూడా మౌంటైనరింగ్ అనేది చేసిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు విన్ అండ్ ఒలింపిక్ మెడల్ అంటే మొట్టమొదటి భారతీయ మహిళ ఎవరికి ఈ విధంగా ఒలింపిక్ మెడల్ వచ్చింది అంటే కర్ణం మల్లేశ్వరి అని మనం తెలుసుకోండి. వెన్ వాజ్ ద ఫస్ట్ కామన్వెల్త్ గేమ్స్ హెల్డ్ అంటే మొట్టమొదటి కామన్వెల్త్ గేమ్స్ అనేది 1930లో ఈ విధంగా మనం చూసినట్లయితే కామన్వెల్త్ గేమ్స్ అనేది మనకి జరిగాయని మనం తెలుసుకోవచ్చు. ఇన్ విచ్ ఇయర్ డిడ్ ఇండిపెండెంట్ ఇండియా విన్ ఇట్స్ ఫస్ట్ ఒలింపిక్ గోల్డ్ ఈజ్ ద గేమ్ ఆఫ్ హాకీ అనమాట. మొట్టమొదటి మనకి ఈ ఒలింపిక్ గోల్డ్ అనేది చూసినట్లయితే ఈ హాకీ అనేది మనము 1948లో ఒలింపిక్ గోల్డ్ అనేది రావడం జరిగింది. ద ఫస్ట్ కామన్వెల్త్ గేమ్స్ ఇన్ 1930 వాజ్ హెల్డ్ ఇన్ విచ్ కంట్రీ అంటే ఈ విధంగా కామన్వెల్త్ గేమ్స్ అనేది మొట్టమొదట 1930లో
కెనడాలో రావడం జరిగింది. అదేవిధంగా మనం చూసినట్లయితే హూ వాజ్ ద ఫస్ట్ ఫీమేల్ షూటర్ ఫ్రమ్ ఇండియా టు రీచ్ నంబర్ 1 ఇన్ వరల్డ్ ర్యాంకింగ్ బై ద ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ ఇన్ 2014 అంటే హీనా సింధు అని ఆమె మొట్టమొదటి ఫస్ట్ ఫీమేల్ షూటరు ఇండియా నుంచి టు రీచ్ నంబర్ 1 ఇన్ వరల్డ్ ర్యాంకింగ్ బై ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ ఇన్ 2014 అని తెలుసుకోవచ్చు. అదేవిధంగా మనము వే డిడ్ ద ఫస్ట్ ఏషియన్ గేమ్స్ బెగిన్ అంటే మొట్టమొదట ఏషియన్ గేమ్స్ అనేది ఎక్కడ స్టార్ట్ అయ్యాయంటే నేపాల్లో స్టార్ట్ కావడం జరిగింది. హూ వన్ ద ఫస్ట్ మెడల్ ఫర్ ఇండియా అట్ ద రియో ఒలింపిక్స్ అంటే ఈ రియో ఒలింపిక్స్లో మొట్టమొదట ఈ మెడల్ అనేది మనకు సాక్షి మలిక్ తీసుకురావడం జరిగిందనమాట. షీ ఈజ్ ద బెస్ట్ రెస్లర్, తనకి ఈ విధంగా ఫస్ట్ మెడల్ అనేది రియో ఒలింపిక్స్లో తీసుకురావడం జరిగింది. ఫస్ట్ ఇండియన్ టు స్కోర్ ఏ ట్రిపుల్ సెంచరీ ఇన్ టెస్ట్ క్రికెట్ అంటే వీరేంద్ర సెహ్వాగ్ మొట్టమొదటి ఇండియను టు స్కోర్ ట్రిపుల్ సెంచరీ అని గుర్తుంచుకోండి. వెన్ వర్ ద ఫస్ట్ మోడర్న్ ఒలింపిక్ గేమ్స్ హెల్డ్ అంటే మోడర్న్ ఒలింపిక్ గేమ్స్ అనేది 1896లో ఈ మోడర్న్ ఒలింపిక్ గేమ్స్ అనేది జరిగాయి. ద ఫస్ట్ వరల్డ్ కప్ క్రికెట్ వాజ్ హెల్డ్ ఇన్ 1975లో మొట్టమొదటిసారిగా క్రికెట్ వరల్డ్ కప్ అనేది జరిగిందని చెప్పుకోవచ్చు. వెన్ వాజ్ ద ఫస్ట్ మ్యాచ్ ఆఫ్ ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ 2019 ప్లేడ్ అంటే ఈ ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ సంబంధించి అప్పుడు ఆ టైంలో అలాంటి క్వశ్చన్స్ వచ్చాయి కాబట్టి డోంట్ వరీ, దీస్ క్వశ్చన్స్ విల్ నాట్ బి రిపీటెడ్. కొన్ని క్వశ్చన్స్ అనేది రావు. 30th May 2019 అనమాట. వెన్ వర్ ద ఫస్ట్ రికార్డెడ్ ఒలింపిక్స్ హెల్డ్ అంటే 776 BC అనేది మనము బిఫోర్ క్రైస్ట్ మొట్టమొదటి రికార్డెడ్ ఒలింపిక్స్గా మనం గుర్తుంచుకోవాలి. మాలే ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ మాల్దీవ్స్ యొక్క రాజధాని మాలే అని మనం తెలుసుకోవచ్చు. మాల్దీవ్స్ అనేది ఒక దేశము, సో వాటి యొక్క రాజధాని మాలే అనమాట. విచ్ నైబరింగ్ కంట్రీ ఆఫ్ ఇండియా లైస్ టు ద సౌత్ ఆఫ్ లక్షద్వీప్ ఐలాండ్స్ అండ్ ద స్మాలెస్ట్ ఐలాండ్ కంట్రీ ఇన్ ద ఇండియన్ ఓషన్ అంటే మాల్దీవ్స్ అనమాట. సో విచ్ నైబరింగ్ కంట్రీ ఆఫ్ ఇండియా లైస్ టు ద సౌత్ ఆఫ్ లక్షద్వీప్ ఐలాండ్స్ ద స్మాలెస్ట్ ఐలాండ్ కంట్రీ ఇన్ ద ఇండియన్ ఓషన్ ఈజ్ అంటే మాల్దీవ్స్ అనమాట. పాకిస్తాన్ హ్యాస్ లీజ్డ్ గదర్ పోర్ట్ టు స్టేట్స్ రన్ ఫార్మ్ ఆఫ్ విచ్ కంట్రీ ఫర్ 40 years. విచ్ కంట్రీ ఇన్ January 2018 broke India's monopoly in providing internet access to Nepal by becoming country's second internet service provider. Sri Lanka on 9th December 2017 formally handed over the control of the southern deep sea port of Hambantota అంటే ఇక్కడ మనం చూసినట్లయితే టు విచ్ కంట్రీ ఫర్ 99-year లీజ్ విచ్ ఈజ్ ద డీప్ వాటర్ పోర్ట్ బీయింగ్ కన్స్ట్రక్టెడ్ ఇన్ పాకిస్తాన్ బై ద గ్వాదర్. ఇవన్నీ యాక్టివిటీస్ అనేది చైనా అనేది మొత్తం శ్రీలంకతో కానీ అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే 99 years లీజ్ ఇవ్వడం కానీ మొత్తం ప్రతి ఒక్కటి పాకిస్తాన్తో కానీ శ్రీలంకతో కానీ ఈ విధంగా బయలాటర్ రిలేషన్షిప్ అని చేసిండేది ఏందిరా అంటే ఈ విధంగా చైనా అని మనం తెలుసుకోవచ్చు. ఈ విధంగా సెకండ్ సర్వీస్ ప్రొవైడర్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ కూడా ఇక్కడ మనం చూసినట్లయితే ఈ విధంగా ప్రతి దాంట్లో హెల్పింగ్ చేయడం జరిగిందనమాట. శ్రీలంకకి, పాకిస్తాన్కి, ప్రతి ఒక్క అవుట్స్కట్స్ నేషన్స్కి. అదేంట్రా అంటే చైనా అని చెప్పుకోవచ్చు. విచ్ కంట్రీ హోస్టెడ్ ద సెకండ్ సమ్మిట్ ఆఫ్ ద పసిఫిక్ ఐలాండ్ కంట్రీస్ ఫోరం ఫర్ ఇండియన్ పసిఫిక్ ఐలాండ్స్ కోఆపరేషన్ అంటే FIPIC అంటే ఫోరం ఫర్ ఇండియా పసిఫిక్ ఐలాండ్స్ కోఆపరేషన్ అంటారు. ఈ విధంగా ఎవరు హాస్ట్ చేయడం జరిగిందంటే ఇండియా అనేది హాస్ట్ చేయడం జరిగింది. ఈ విధంగా సెకండ్ సమ్మిట్ ఆఫ్ పసిఫిక్ ఐలాండ్స్ అనేది ఈ విధంగా ఇండియా అనేది హాస్ట్ చేసిందనమాట. సో ఈ విధంగా మ్యాక్సిమం క్వశ్చన్స్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో డోంట్ వేస్ట్ యువర్ టైమ్ ఇన్ looking all the gossip videos. So please go through my playlist, you will find maximum videos. And if you have any queries, you can call me on my mobile 7667302252. If you want any kind of PDF, I'll provide that PDF for all competitive examinations, that GK and GS for all examinations. I hope this will be helpful for you guys. Thank you guys, have a good day, have a great life.